హోలీ ఆడకముందే నాకు దాహం స్టార్ట్ అయిపోయింది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఈరోజు హోలీ మనం చేస్తున్నాం హోలీ రైడ్. అది ఎక్కడికి అంటే యారాడ, ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఏ బ్యూటిఫుల్ బీచ్ ఇన్ ది సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం. టైం ఇప్పుడు 7 అయింది. లెట్స్ గో బ్రో. అసలు ఈ హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే పూర్వం ఒక రాక్షస రాజు ఉండేవాడంట. ఆయన పేరు హిరణ్యకశ్యపుడంట. తనకి ఒక కొడుకు ఉండేవాడు, పేరు ప్రహ్లాదుడు. అయితే ఆ కొడుకు పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తుడు అనమాట. సో ఆ విష్ణునామంతో జపం చేస్తూ ఉండేవాడు. అయితే అది ఆ రాక్షస రాజుకి నచ్చదనమాట. ఆ రాక్షస రాజు అని ఎందుకన్నానంటే ఇందుకే. అయితే తన కొడుకంటే నచ్చని ఆ రాజు ఏం చేస్తాడంటే తన కొడుకుని చంపాలనుకుంటాడు. అందుకే కదా మరి రాక్షస రాజు అని పేరు పెట్టింది, తప్పులేదు కదా. సో అయితే ఎలా అంటే ఆ రాజుకి ఒక చెల్లి ఉంటుంది, చెల్లె అక్క పక్కన పెడితే సోదరు ఉంటుంది. తన పేరు హోలిక. ఆ హోలికకి ఒక స్పెషల్ పవర్ ఉందంట. ఏంటంటే ఆమెని అగ్ని ఏమి చేయదంట. అగ్నిలో కూర్చున్నా అలానే ఉండిపోతుంది అంట, కాలకుండా. అర్థమైంది కదా. సో ఈ ప్రహ్లాదుని ఆ హోలిక ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చోబెడతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోలిక మంటల్లో కాలిపోతుంది, మన ప్రహ్లాదుడు మాత్రం సేఫ్గా విష్ణు జపం చేసుకుంటా అలా బయటకు వచ్చేస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే చెడు పైన మంచి గెలవడం అనమాట. దీనికి సింబాలిక్గా ఈ హోలీని చేసుకుంటారు. హోలిక పేరు నుంచి వచ్చిన హోలీ పండుగ, హోలిక మరణంతో వచ్చిన హోలీ పండుగ అనమాట. హోలీ ముందు రోజు నైట్ బోన్ ఫైర్, లైక్ మనం భోగి మంటలు వేస్తాం కదా, అలా జరుపుకుంటూ నెక్స్ట్ డే కలర్ఫుల్గా చెడును తొలగించి అంత మంచిని ఆహ్వానించడానికి హోలీని చేసుకుంటారు. అండ్ ఫ్రెండ్షిప్లో కానీ మనుషుల మధ్య కానీ ఉన్న విభేదాలు కానీ గొడవలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా పక్కన పెట్టేసి అందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఒక కలర్ఫుల్ లైఫ్లోకి అడుగు పెడదాం అనే ఒక దీంతో హోలీ పండుగను చేసుకుంటారు. అండ్ మనకి అప్పుడే అదే టైంలో మనకి వింటర్ కూడా అయిపోతుంది, వింటర్ ఎండింగ్ అండ్ వెల్కమింగ్ ద స్ప్రింగ్ సీజన్, ఇలా కూడా అనమాట. సో ఇన్ని రకాలుగా జరుపుకునే పండుగ హోలీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది బ్రో. సో నేను తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పానా తెలియదు, ఏమైనా తప్పు చెప్పుంటే కరెక్ట్ చేసేసే. మనతో ఒక 2 people జాయిన్ అవుతారు. సో వాళ్ళతో కలిసి ఈరోజు హోలీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సిఎంఆర్ సెంట్రల్ అండ్ ఏ వెరీ ఫస్ట్ మాల్ ఇన్ విశాఖపట్నం బ్రో. ఈ మాలే మాకు ఒక పెద్ద మాల్ అనమాట వైజాగ్కి. ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలన్నా, కొంచెం టైంపాస్ చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా ఇదే మాల్ అనమాట. అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ సిఎంఆర్ సెంట్రల్ మాల్. ఇట్స్ టైమ్ టు ఫీడ్ ద మిషన్. పెట్రోలేనా? ఓకే చలో. ద వెరీ బేసిక్ నెసెసిటీని ఫుల్ఫిల్ చేసుకుని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ యారాడ బీచ్ మ్యాన్. యారాడ బీచ్. మీకు ఈ ఫ్లైఓవర్ గుర్తుందా? మనం మన బండిని సర్వీస్ చేసే ముందు కంప్లైంట్స్ చెక్ చేయడానికి ఇదే ఫ్లైఓవర్ మీద రన్ చేసామన్నమాట. ఇలా ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోవచ్చు బ్రో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ బ్రో, చూసారా ముందు ఇండియన్ ఫ్లాగ్ ఎలా రెపరెపలాడుతుందో. నా లాస్ట్ రైడ్లో కాజులూరు టు ఉప్పాడకి వెళ్ళిన రూట్లో కాకినాడ పోర్ట్ని టచ్ చేసాం, చూసారా? ఇది మన విశాఖపట్నం పోర్ట్ ఏరియా. భయ్యా సిండియాకి పైనుంచి వెళ్ళిపోవచ్చా? సిండియా ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోవచ్చా, కింద నుంచి వెళ్ళాలా? సిండియా బ్రో, సిండియా పైనుంచి వెళ్ళిపోవచ్చా?
అదే అదే కింద నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? శీలనగర్కా? ఓకే. అదే కొత్తగా స్టార్ట్ అయింది అన్నారు, ఇదేనా అది కనెక్షన్ డైరెక్ట్గా? థ్యాంక్ యూ. ఎక్కడి వరకు? సో ఇది ఈ రూట్ ఏదైతే కనిపిస్తుందో ప్రజెంట్, ఇది రీకన్స్ట్రక్షన్ జరిగిందనమాట. ఇంతకుముందు ఇక్కడ ఒక టోల్ గేట్ ఉండేది. అబ్బా ఎన్ని ఇయర్స్ అవుతుందిరా ఈ రూట్లోకి వచ్చి. ఇవన్నీ నేవల్ డాక్ యార్డ్స్. ప్రజెంట్ మనం ఇక్కడ ఆపింది గోస్తానీ గేట్ అనమాట. ఇందాక అక్కడ అంకుల్కి అడ్రస్ అడిగితే అంకుల్ గోస్తానీ గేట్ వరకు తీసుకెళ్ళిపోమన్నాడు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి. ఇదంతా సీ కనెక్షన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ అలా అలా ఈ బిల్డింగ్ లోపల నుంచి అలా అటువైపు వెళ్ళిపోతే మొత్తం సీఏ. ఇటువైపు చూడండి మనకి ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ అంటే రైట్ సైడ్లోనే ఉంది. యాక్చువల్లీ ఫ్లైట్స్ అన్నీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయ్యేవన్నీ మనకి ఇక్కడ ఈ జోన్లో క్లియర్గా కనిపిస్తాయి. యాక్చువల్లీ ఈ ఏరియాని కెమెరాతో రికార్డ్ చేయకూడదు. ఇది సిండియా పైనుంచి దీని నెక్స్ట్ ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే యారాడాకి వెళ్ళిపోవచ్చు. బోర్డు కనిపించిందా బ్రో? వే టు యారాడా బీచ్. సో దీనికన్నా ముందు ఒక లెఫ్ట్ తిరిగిపోయాను. ఇక్కడ నుంచి ఇంకొక లెఫ్ట్ తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోతే యారాడా బీచ్ అనమాట. సిండియా నుంచి యారాడాకి వెళ్ళే బస్సు ఇది. నన్ను అడ్డంగా ఆపేసింది. దీని వెనక్కి వెళ్ళామంటే ఇంకా వెళ్ళినట్టే. స్టార్టింగ్లో నా చిన్నప్పుడు బస్సు మీద వెళ్ళా ఫస్ట్ టైం యారాడా. సో బస్సులో ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. అప్పట్లో ఉండే రోడ్స్కి సుస్సు పడేది. అలా కట్ చేసేవాడు బస్సులు. రూట్ కూడా అలానే ఉండేది. ఆ పైనుంచి బస్సు ఎక్కడ పడిపోతుందో అనే టెన్షన్, భయం, దాంతోపాటు ఎక్సైట్మెంట్ కూడా. సీ దిస్ రోడ్ మ్యాన్. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్లో ఉంటుంది. ఆసమ్ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్. సిటీ మొత్తం, వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. సైడ్ ప్లేస్ సైడ్. ఇంతకుముందు రూట్ ఎలా ఉండేదంటే ఈ తార్ రోడ్ ఉండేది కాదు, అంత మంచిగా ఉండేది కాదన్నమాట. బస్సెస్లో వెళ్ళానని చెప్పాను కదా, ఆ టైంలో అసలు ఇక్కడ బస్ టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఉంటుంది. ఈ చివరి వరకు కార్నర్ వరకు వచ్చి ఈ మాత్రం బ్రేక్ వేస్తాడా లేదనే డౌట్ వచ్చేది అనమాట బస్ డ్రైవర్. అలాంటి అడ్వెంచర్ రైడ్ ఉండేది బస్సెస్లో. ఇప్పుడు అంతా నీట్గా సైడ్కి సపోర్టింగ్ రాడ్స్ కూడా వేశారు. ఇంతకుముందు అయితే ఇవేం లేవు. అండ్ ఇక్కడ ఈ రూట్లో నాకు ఒక మెమొరీ ఏంటంటే, మెమొరీ అంటే చాలా పెద్ద మెమొరీ. నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఫ్రెండ్షిప్ డేకి ఈ బీచ్కి వచ్చామన్నమాట ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ. అయితే నా ఫ్రెండ్ గారు ఒకడు అప్పుడప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. వాడేమో డ్రైవింగ్ చేస్తాను ఇవ్వరా అంటే, మనకి మొహమాటం ఎక్కువ కదా, వాడికి డ్రైవింగ్ ఇచ్చాను అనమాట. నేను వెనక్కి కూర్చున్నా. ఏం చేశాడంటే ఈ టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్లో ఇలా టర్న్ చేయలేక బైక్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఇలా పడేసాడు అనమాట. నేను నా హ్యాండ్ని సపోర్ట్ తీసుకోవడానికి చేయి కింద పెట్టి సపోర్ట్ తీసుకుంటే ఈ రైట్ యాంకిల్ అయితే ఉంది కదా, ఇక్కడ చిన్నగా కట్ అయ్యి లైక్ హాఫ్ బోన్ బ్రేక్ అయిందనమాట. సో అది నేచురల్గానే హీల్ అయిపోయింది మనకి. సో అది ప్రాబ్లం కాదు. కాకపోతే అలా ఫ్రెండ్షిప్ డేకి నాకు పెద్ద బ్యాండ్ అయితే నా ఫ్రెండ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనమాట. ఈ రూట్లో రైడ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రేపు పట్టుకున్నావు కదా, అన్ని వాల్స్ వేసారు. ఇంతకుముందు అయితే వాల్స్ కూడా ఉండేవి కాదు. అలా బస్సు వచ్చిందంటే అలా కిందకి వెళ్ళిపోతామా అనిపించేది. ఈ కొంచెం ముందుకు వెళ్తే రూట్ ఇంతకుముందు అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి రూట్ అసలు ఘోరంగా ఉండేది అనమాట. నీట్గా వేసేసాడు, కాంక్రీట్ రోడ్ వేసాడు సెట్. సో ఇంకా యారాడికి రావడానికి భయపడవసరం లేదైతే. ఒకప్పుడైతే రూటు కొంచెం అడ్వెంచరస్గా ఉండేది. డేంజర్ అని చెప్పలేను కానీ అడ్వెంచరస్, అదొక నెక్స్ట్ లెవెల్. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇదే దారిలో లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ని చూడాలనుకుంటే మనం ఎక్కడికి రావాలి. ఏయ్ హ్యాపీ హోలీ. రూట్ నాకు కూడా తెలుసురా.
హెవీ డ్రైవర్, పెద్ద డ్రైవర్. చూసారా బస్సు ఎలా వచ్చిందో. ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా యాక్చువల్లీ. షూట్ చేయొచ్చో లేదో తెలీదు, మనం షూట్ చేసేస్తున్నాం. చూసారు ఎలా ఉందో ఇక్కడ. ఇట్రా నాకు తెలుసురా, నా వెనక కూడా ఉన్నాడు, బుడ్డోడు ఉన్నాడు, ఆడు నన్ను కనిపించేస్తున్నాడు. అరే రూట్లన్నీ మంచిగా వేసాడు అబ్బా. ఫ్లవర్స్ చూడు బ్రో ఎలా ఉన్నాయి. వావ్ అవసరం కదా. ఈ రోడ్డు చూస్తుంటే రోడ్డు మీద పడుకుని పోవాలనిపిస్తుంది, అలా ఉంది. హే మ్యాన్ చూడు మ్యాన్, ఇక్కడ నుంచి చూడు మొత్తం బీచ్ ఎలా కనిపిస్తుంది. యారాడ బీచ్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది మన డెస్టినేషన్. ఇది చూడు, ఇది పెద్ద టాస్క్. ఇక్కడ కానీ జాగ్రత్తగా వెళ్ళలేదా ఇంకంతే. రోడ్ని చూసి టెంప్ట్ అయ్యామంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఓ మై గాడ్, చుట్టూ ఈ మౌంటైన్స్, దాని పక్కన బీచ్ని చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అసలు. ఆ కోకోనట్ ట్రీస్ చూడు ఎలా ఉంది. సూపర్ కదా. మన వైజాగ్లో ఎంత మంచి స్పాట్స్ ఉన్నాయి. నేచర్ ఒడిలో పుట్టింది మన వైజాగ్, మామూలుగా ఉండదు. ఇలా అదే రూట్కి వెళ్తాం అనుకుంటా కదా. మరి పదైతే వీళ్ళంతా మన కజిన్స్, చెల్లి, బావ, మధ్య, ఇంకో చెల్లి, ఇంకో అక్క, కిడ్స్ ఇద్దరు ఉన్నారు. ఆ బండి మీద ఒకళ్ళు ఉన్నారు, ఈ బండి మీద నాతో వెనక ఒకడు ఉన్నాడు. దానిపైన నలుగురు వస్తున్నారు. నా ముందు కనిపించే బండి పైన, నా బండి పైన ఇద్దరం వెళ్తున్నాం. దిస్ యారాడ విలేజ్. యారాడలో హోలీ ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదండి. జేకే ఈవెంట్స్ అంట. అరుణ పాన్ షాప్, వరాహ నరసింహ పాన్ షాప్, గణేష్ పాన్ షాప్, యారాడ రెస్టారెంట్. వావ్, చిట్టిబాబు పాన్ షాప్. ఓ మై గాడ్, వరుస పెట్టి పాన్ షాప్లో వస్తున్నాయి కదా. ఇక్కడేదో ఆన్లైన్ సర్వీసెస్ చికెన్ పాయింట్ ఒకటి ఉంది. శాంతి కలెక్షన్స్ అండ్ జిరాక్స్, రమణమ్మ పాన్ షాప్. విలేజెస్లో ఇవి కాకుండా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. వానికంట పాన్ షాప్. ఇక్కడ ఏదో పెళ్ళి అయిపోయింది, 27th అంట అది. మనం ఇప్పుడు మార్చ్లో ఉన్నాం కదా, March 3rd. వచ్చేసాం బ్రో, వచ్చేసాం టు విట్నెస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ వైజాగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నీకు సిటీకి దూరంగా అలా రైడ్కి రావాలి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే యారాడ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మరీ అంత సిటీకి దూరంగా ఉండదు, లైక్ కొంచెం సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది. సో అది అంకుల్స్ కళ్ళు తీయడానికి చూసారు ఎలా వెళ్తున్నారు ఆయుధాలను పట్టుకొని. వెరీ నైస్ బాబాయ్స్. బీచ్ మ్యాన్, బీచ్ కొడదామా గట్టిగా. అరే పట్టుకో. వెనుకున్నాడు, మంచి ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు. అంట
ఏ ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ కూడా చేస్తారు తెలుసా. ఏ కపుల్ వైట్ అండ్ వైట్లో, మనం కూడా ఈరోజు వైటే వేసుకున్నాం, హోలీ కదా. ఇంకా ఎర్లీగా రావాల్సింది, కొంచెం లేట్ అయింది. ఎండ రాకముందే హోలీని సెలబ్రేట్ చేసుకుని రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. బట్ ఏం చేస్తాం, అనుకున్నాం నవ్వు కదా. హే ఇక్కడ చూసారా వాటర్ క్యాన్తో బాత్ అయిపోతుంది భయ్యా. ఇక్కడ అంకుల్స్ బాబాయ్స్ బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నారు, ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళంతా. అక్కడ ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ చేయడానికి ఒక సపరేట్ స్పాట్ అయితే ఉంటుందంట. చూసారు ఎలా ఉన్నాయి హట్స్, నీట్గా రిలాక్స్ అవ్వచ్చు ఈ ప్లేసెస్లో. రిలాక్స్ అండ్ ఈ రూట్ చూసుకుంటే అమేజింగ్ కదా. నెక్స్ట్ లెవెల్. ఏ డైరెక్ట్ బస్సు బీచ్ వరకు ఉందా బస్సు? మరి ఇదే ఇంకా బీచ్ వరకు అంటే. సో గైస్ వచ్చేసా బీచ్కి. బీచ్ ఆగా మన వాళ్ళు ఇంకా రాలే, మనం ముందు వచ్చేసాం. హోలీ ఆడకముందే నాకు దాహం స్టార్ట్ అయిపోయింది. టిఫిన్ ఎఫెక్ట్ ఇది, అందుకే పూరీలు గారెలు ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. జనరల్గా తిన్నా, చాలా రోజుల తర్వాత నాకు క్రేవింగ్ వచ్చి ఈరోజు తిన్నా. అప్పుడప్పుడు ఇలా తింటుంటాను అనమాట. తిన్నాక మళ్ళీ ఇలా రిగ్రెట్ ఫీల్ అవుతా, ఎందుకు తింటే ఖచ్చితంగా దాహం. డే ఈరోజు లేట్గా స్టార్ట్ అయ్యింది, మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదు కదా. డే ఈరోజు లేట్గా స్టార్ట్ అవ్వడానికి కారణం ఈ భయ్యానే. హోలీ టీషర్ట్ చూసారా? హోలీ కోసం స్పెషల్గా టీషర్ట్ కూడా కొన్నాను నేను. ఓన్లీ 150 రూపీస్ ఫ్రమ్ బ్లింకిట్. వర్తా అంటే స్టిక్ కూడా ఎక్కువే అనిపిస్తుంది, 50 రూపీస్ అయితే ఓకే. ఎందుకంటే స్టిచ్చింగ్ ఏదైతే ఉందో అది నచ్చినట్టు కుట్టి పడేసేది అనమాట. బ్లింకిట్లో రిటర్న్ ఆప్షన్ పెట్టలేదేంటి? అంటే ప్రొడక్ట్స్ అన్నీ ఇలా ఉంటాయనా? రిటర్న్ ఖచ్చితంగా పెట్టేస్తారు, అన్నీ రిటర్న్ వచ్చేస్తాయనేమో. రిటర్న్ ఆప్షన్ లేదు, అదొక డిసప్పాయింటింగ్ బ్లింకిట్లో. ఏమంటారు? ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ క్లిఫ్, ఆ పైకి ఎలా వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. నాకు ఎప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే వెళ్ళేవాళ్ళం మేము. గన్నవరం పోర్ట్ ఇవన్నీ కనిపిస్తుంది, అలా ఎక్కుతారు పైకి. ఎర్లీ మార్నింగ్ ఎక్కితే బాగుంటుంది, మార్నింగ్ సన్ రైజ్ చూస్తారు. అందుకే నీకు 6 గంటలకల్లా రెడీ అవ్వను. నేను 6 గంటలకు రెడీ అవ్వను, మీకు వెళ్ళారు. No way.
రాయలేదు కదా అమ్మ పడిపోతావు నీకేం రాయలేదు కదా రారా చెప్పు హ్యాపీ హోలీ అని చెప్పు మాకు రాసినప్పుడు లేదా నీ జుట్టు మీద అలా వచ్చేది మా జుట్టు మీద